హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తండ్రి కోరిక. ఈ కథను రాసిన వారు శ్రీ మల్లవరపు మనోహర రెడ్డి గారు. పూర్వం సమీరుడు అనే ఆయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉండేవారు. కడగట్టుదైన సత్యవతి 3 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సమీరుడి భార్య విషజ్వరంతో కన్నుమూసింది. ఆ సమయంలో సమీరుడు వర్తకపు పనుల మీద ద్వీపాంతరంలో ఉన్నాడు. కొన్నాళ్లకు తిరిగి వచ్చిన సమీరుడు జరిగింది తెలుసుకుని బిడ్డలను అక్కును చేర్చుకుని బావురమన్నాడు. ఆ తర్వాత ఆయన ఇంట్లో నౌకర్లు ఉన్నప్పటికీ స్వయంగా పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ వ్యాపారం గురించి మర్చిపోయాడు. అందువల్ల పోటీ తప్పనిసరి అయిన వజ్రాల వర్తకంలో సమీరుడికి ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సమీరుడు ఇది గుర్తించి వెంటనే తిరిగి వ్యాపార పనుల మీద బయలుదేరేందుకు ఏర్పాటు చేసుకోసాగాడు. ఆ సమయంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆయన కూతురు సత్యవతిని వెంట పెట్టుకుని పుష్కర స్నానాలకు బయలుదేరాడు. ఆ పని ముగించుకుని తిరిగి వచ్చిన సమీరుడు ఇంట ప్రవేశిస్తూనే, సత్యవతి, అమ్మా సత్యవతి, నువ్వు రాలేదే నాతోను అమ్మా అంటూ కుప్పగూలిపోయాడు. ఏమైంది నాన్న, ఏమైంది చెల్లెలకి అని చుట్టుముట్టిన కొడుకులతో, ఇంకెక్కడ చెల్లెలరా బాబు, పుష్కరాల్లో ఎటో తప్పిపోయింది అన్నాడు. ఇది జరిగిన కొద్ది వారాల తర్వాత సమీరుడు కొడుకుల బాధ్యత నౌకర్లకు అప్పగించి బోడలో ద్వీపాంతరాలకు వెళ్ళిపోయాడు. ఇలా 10 ఏళ్లు గడిచాయి. ముగ్గురు కొడుకులు పెద్దవాళ్ళయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో కూడా సమీరుడు పట్టుమని 10 రోజులు కూడా ఇంటి పట్టున గడిపి ఎరగడు. దివారాత్రాలు సమీరుడికి సముద్రం మీదే గడిచిపోయేది. ఒకనాడు సమీరుడు ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచి, నాయనలారా, ఈ వజ్రాల వర్తకం వల్ల నా జీవితంలో ఎక్కువ కాలం సముద్రం మీదే గడిచిపోయింది. ఏ తుఫాను దెబ్బకో నా బతుకు కూడా ఏదో ఒకనాడు సముద్రం పాలు కాక తప్పదేమో. ఒకవేళ అలా జరిగితే మేడ మీద ఉత్తరపు గదిలో ఒక పాత భోషాణం ఉన్నది. దాన్ని తెరిచి చూడండి. నా తదనంతరం మాత్రమే మీరు ఆ ఉత్తరపు గది తలుపు తెరిచి భోషాణం చూడాలి. ఒక ముఖ్య విషయం, తోడబుట్టిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడడం ఉత్తమోత్తమ ధర్మం అనిపించుకుంటుంది అని హితబోధ చేసి రెండిన ఉన్న ఉత్తరపు గది తాళం చెవిని వాళ్ళకిచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సమీరుడు వర్తకం పని మీద మరొకసారి బయలుదేరాడు. అతడు ఎక్కిన ఓడ సముద్రం మధ్యలోనే పెను తుఫానుకు గురి అయి మునిగిపోయింది. ప్రయాణికులందరూ నీటిపాలు కాక 2 కళాసులు మాత్రం ఓడ కొయ్యల ఆధారంగా బతికి బయటపడ్డారు. వాళ్ల ద్వారా సమీరుడి కొడుకులకు తండ్రి మరణవార్త తెలిసింది. సమీరుడి ముగ్గురు కొడుకులు ఈ దుర్వార్త విని చాలా దుఃఖించారు. పెద్దవాడి 2 తమ్ములతోనూ ఇలా జరగవచ్చని ముందే శంకించిన నాన్నగారు మనకు ఉత్తరపు గది తాళం చెవి ఇచ్చారు. అందువల్ల మనం వెళ్ళి ఆ గదిలోని భోషాణంలో ఏమున్నదో చూసి ఆయన చివరి కోరిక నెరవేరుద్దాం అన్నాడు. ముగ్గురు అన్నదమ్ములు ఉత్తర గది తలుపులు తెరిచి భోషాణం మూత ఎత్తి చూశారు. వాళ్ళు ఊహించినట్టుగా అందులో డబ్బు బంగారం అంటూ ఏమీ లేదు, కానీ తమను వెకిరిస్తున్నట్టుగా పూర్తిగా ఖాళీగా ఉంది. అందులో ఒక చిన్న కాగితం ముక్క మాత్రం ఉన్నది. అది చదివి ముగ్గురు విస్తుపోయారు. అందులో ఇలా ఉంది: సిరిపురంలో ఉండే భూపతి అని ఆయన నా బాల్యమిత్రుడు. ఆయన కుమార్తెకు మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించండి. మీ తండ్రిగా ఇదే నా చివరి కోరిక అని రాసి ఉన్నది. ఆ రాత్రి అన్నదమ్ములెవ్వరికీ కంటి మీద కునుకులేదు. పెద్దవాడు కోపం పట్టలేక మనసులో, ఈయన ఏమన్న తండ్రి అసలు, చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా సముద్రం పాలయ్యాడు. ఇప్పుడు ఎవరి ఆడపిల్లకు పెళ్లి చేసి ఆయన కోరిక తీర్చడానికి, తమ్ముళ్లకు ఏదైనా బతుకుదెరువు చూపించడానికి నేనేమైనా మతిమాల్యవాడినా అనుకుని రాత్రికి రాత్రి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక తమ అన్న ఇల్లు వదిలిపోయాడని గ్రహించారు ఆ అన్నదమ్ములు. అప్పుడు చిన్నవాడు రెండో వాడితో, మనమన్నా నాన్నగారి చివరి కోరిక తీరుద్దాం. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూపతి కూతురు పెళ్లి చేద్దాం. ఆ తర్వాత మనం ఎక్కడైనా నౌకరికి కుదిరి మనం బతుకుదాం అన్నాడు. ఇందుకు రెండో వాడు సరే అన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే ఇల్లమ్మి ఆ డబ్బుతో సిరిపురం బయలుదేరా వాళ్ళిద్దరూను. సాయంకాలానికి వాళ్ళిద్దరూ ఒక చిన్న గ్రామం చేరారు. గ్రామాధికారి ఇంటి ముందు ఏదో పంచాయతీ జరుగుతున్నది. వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఏంటో చూద్దామని. 2 యువకులు, ఒక వృద్ధురాలు తీర్పు కోసం నిలబడి ఉన్నారు. జనంలో ఒకరిని విషయం ఏమిటి అని అడిగారు ఆ అన్నదమ్ములు. దానికి వాడు, ఆ ముసలావిడికి 2 కొడుకులతో పాటు పెళ్లిడి కూర్చొని కూతురు ఉంది. తండ్రి బతికి ఉండగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఆయన పోగానే ఆస్తిని కొడుకులు 2 పంచుకుని
తల్లిని చెల్లిని వదిలి వెళ్ళిపోతున్నారు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం చెల్లెలికి పెళ్లి చేయమంటోంది తల్లి. వాళ్ళు మాత్రం ఉన్నదంతా ఖర్చు చేసి అలా పెళ్లి చేసేస్తే మా పిల్లల గతేం గాను అంటూ మొండికెత్తుతున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని పంచాయతీదారులు చర్చలు చేస్తున్నారు అని చెప్పాడు. ఈ సమస్య ఏదో అక్షరాల మన ఇంటి సమస్యలాగానే ఉంది అనుకున్నారు ఆ నదుములు ఇద్దరు. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు ఒక పూట ఒకరి ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. రెండో వాడికి ఎడతెగని ఆలోచనలతో ఎంతకో నిద్ర పట్టలేదు. వాడు చివరకు ముసలావిడి కొడుకులు సొంత చెల్లెలికే పెళ్లి చేయటానికి ససేమిరా అంటున్నప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని సిరిపురం భూపతి కూతురుకు ఇల్లు మీద డబ్బుతో పెళ్ళెందుకు చేయాలి, ఉన్న డబ్బు కాస్త పరాయి వాళ్ళ కోసం ఖర్చు పెట్టకుండా దానితో ఏ వ్యాపారమో చేసి సుఖంగా బతకవచ్చు కదా అని నిర్ణయించుకుని డబ్బు సంచితో సహా రాత్రి ఎటో పారిపోయాడు. తెల్లవారి నిద్రలేచిన మూడో వాడికి అన్న కానీ డబ్బు సంచి కానీ కనబడకుండా పోయేసరికి జరిగిన విషయం వాడికి అర్థమైంది. వాడు భారమంతా దేవుడి మీద వేసి సిరిపురం బయలుదేరాడు. 2 రోజుల కాళ్ళు నడక తర్వాత చిన్నవాడు సిరిపురం చేరుకున్నాడు. వాడు వాకపు చేసి భూపతి గారి ఇల్లు తెలుసుకుని ఆయన ఉంటున్న 4 అంతస్తుల మేడ చూసి అవాక్కైపోయి ఇంత ధనవంతుడి కూతురు నేనేమిటి పెళ్లి చేయడం అంటూ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాడు మేడగుమ్మాన్ని సమీపించి భూపతి గారు అని పిలిచేసరికి ఒక వయసు వెళ్ళిన ఆజానుబాబు ఒక ఆయన తలుపు తెరిచి భూపతిని నేనే, ఏం కావాలి అని అడిగాడు. నేను సమీరుడు అని ఆయన 3వ కొడుకును. మా నాన్నగారు తన చివరి కోరికగా మీ అమ్మాయికి మా ఖర్చులతో వివాహం జరిపించమని కోరాడు. తెచ్చిన డబ్బు దారిలో పోయింది. దయచేసి మీరు కొంత గడువు ఇస్తే ఏ కూలీ నాలియో చేసుకుని డబ్బు కూడబెట్టి మీ అమ్మాయి వివాహం చేసి మా నాన్నగారి చివరి కోరిక నెరవేర్చుతాను అన్నాడు చిన్నవాడు. వాడు చెప్పిందంతా విన్న భూపతి ఆప్యాయంగా వాడి భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మీ నాన్న నేను బాల్యమిత్రులము ఆప్తమిత్రులమును. మీ తండ్రి చనిపోయిన వార్త విని నేను ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాను. ఆయన మీ భవిష్యత్తు కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. తను ఎక్కువగా ఇంటి పట్టున ఉండనందువల్ల, ఇంట్లో ఆడదిక్కు లేనందువల్ల, ఆడపిల్ల ఆలన పాలన సరిగా చూసేవాళ్ళు ఉండాలని పుష్కరాల్లో తప్పిపోయినట్టు మీకు చెప్పి సత్యవతిని నా సంరక్షణలో ఉంచాడు. అలాగే ఆయన వర్తకంలో సంపాదించిన లక్షల కొద్ది డబ్బు నా దగ్గరే దాచి ఉంచి నా తదనంతరం నా 3 కొడుకులలో ఎవడైతే నీ గుమ్మం దాకా వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినట్టు లెక్క. వాడికే నా ఆస్తి అంతా ఇచ్చి సత్యవతిని గురించిన అసలు సంగతి చెప్పు అని కోరాడు. మీ తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి నువ్వు తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నావు. సరే, ముందు నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న నీ చెల్లెల్ని చూడు అంటూ సత్యవతిని పిలిచాడు. భూపతి చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు సర్వాభరణాలు ధరించి బాల లక్ష్మీదేవిలాగా తనకేసి నడిచి వస్తున్న చెల్లెలు సత్యవతిని చూసి ఆనంద పారవస్యంతో కళ్ళ వెంబడ ఆనంద బాష్పాలు రాల్చాడు. కథ సమాప్తం. తరువాతి కథ లోకం తీరు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కృష్ణద్వైపాయనుడు అనే ధనిక బ్రాహ్మణుడుగా కౌశాంబీ నగరంలో జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాక లౌకిక వాంఛల వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన వాడై ఆయన తనకు గల యావత్ ఆస్తిని దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేసి సన్యాసం అవలంబించి 50 ఏళ్ల పాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపాడు. కానీ ఆకులు అలములు తింటూ శరీరాన్ని అనేక బాధలకు గురి చేస్తూ సాగించిన ఈ తపస్సు ఆయనకు సిద్ధించలేదు. అటుపైన కృష్ణద్వైపాయనుడు హిమాలయాలను వదిలిపెట్టి తీర్థయాత్రలు చేస్తూ కాలక్రమాన కాశీ రాజ్యానికి వచ్చాడు. అక్కడ ఆయనకు బాల్యమిత్రుడు ఒక ఆయన మాండవ్యుడు అనేవాడు ఒక గ్రామంలో కనిపించి ఆతిథ్యం ఇచ్చాడు. మాండవ్యుడు కృష్ణద్వైపాయనుణ్ణి తన వద్దనే ఉండమని కోరి ఆయన నిమిత్తం ఒక చక్కని పర్ణకుటీరం నిర్మించి ఆయన అవసరాలన్నిటినీ తాను యథావిధిగా గడుపుతూ వచ్చాడు. ఒకనాడు మాండవ్యుడి కుమారుడు యజ్ఞదత్తుడు అనేవాడు బంతితో ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి ఒక పాము నివసిస్తూ ఉన్న పుట్టలో పడింది. ఈ సంగతి తెలియక యజ్ఞదత్తుడు బంతిని తీసుకోవడానికై పుట్టలో చేయి పెట్టాడు. వెంటనే వాడి చేతిని పాము కరిచింది. త్వరలోనే పాము విషం వాడి ఒంటికి ఎక్కి శుభలేకుండా పడిపోయాడు. తమ కుమారుడు ఈ స్థితిలో పడి ఉండగా మాండవ్యుడు ఆయన భార్య చూశారు. మాండవ్యుడు వెంటనే తన కుమారుని చేతుల్లో ఎత్తుకొని భార్యతో సహా వచ్చి కుర్రవాణ్ణి కృష్ణద్వైపాయనుడి కాళ్ల ముందు పడేశాడు. బాబు,
మీ తపశ్శక్తి చేత వీడిని బతికించి మాకు పుత్రభిక్ష పెట్టండి అని ఆ దంపతులు ప్రాధేయపడ్డారు. కృష్ణద్వైపాయనుడికి ఏమి చేయాలో తోచలేదు. మీరు పొరపడుతున్నారు. నా దగ్గర ఎలాంటి శక్తులు లేవు. నేను అంతకాలం తపస్సు చేశానే కానీ ఆ తపస్సు నాకు సిద్ధించలేదు. కనీసం మందులు మాకులు అయినా నాకు తెలియవు. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? మీ పిల్లవాడిని ఎలా బతికించగలను అని ఆయన విచారపడుతూ ఆ దంపతులతో అన్నాడు. తపస్సు సిద్ధించకపోయినా అంతకాలం చేసిన తపస్సు ఊరికే పోదు, ఫలితం ఉండకపోదు. మీరు సత్యప్రమాణం చెయ్యండి, కుర్రవాడు తప్పక బతుకుతాడు అన్నాడు మాండవ్యుడు. కృష్ణద్వైపాయనుడు ఇందుకు సమ్మతించి ఒక శ్లోకం చదివాడు. దాని అర్థం ఏమంటే, నేను పుణ్యం కోరిన వాణ్ణి అయి వారం రోజుల పాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యం అవలంబించాను. ఆ తర్వాత నేను 50 సంవత్సరాలు చేసిన తపశ్చర్య చిత్తశుద్ధితో కూడినది కాదు. నేను చేసే ఈ సత్య ప్రమాణ ఫలితంగా మేలు కలిగి విషం వరిగి యజ్ఞదత్తుడు పరిపూర్ణ జీవుడవుగాక అని. వెంటనే కుర్రవాడి వక్షస్థలం నుంచి కొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు కళ్ళు తెచ్చి తన తల్లిదండ్రులకేసి ఒకసారి చూసి అమ్మా అని మూలిగి పక్కకు ఒత్తిగిలి తిరిగి మైకంలో పడిపోయాడు. చూశావు కదా, విషం పూర్తిగా లాగివేయటం నాకు సాధ్యం కాలేదు. నీవు కూడా సత్యప్రమాణం చేసి చూడు, ఫలితం ఉండవచ్చు అని కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడితో అన్నాడు. మాండవ్యుడు ఇందుకు ఒప్పుకొని తాను కూడా సత్యప్రమాణం చేస్తూ ఒక శ్లోకం చెప్పాడు. దాని అర్థం ఇది: నేను అతిథులను సత్కరించాను కానీ అది ఇష్టంతో కాదు. జ్ఞానులైన శ్రమణులు బ్రాహ్మణులు ఆతిథ్యం ఇష్టం లేకుండా చేసిందేనని తెలుసుకోలేకపోయారు. నేను దానాలు కూడా ఇష్టం లేకుండానే చేశాను. నేను చేసే ఈ సత్య ప్రమాణం ఫలితంగా మేలు కరిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణజీవుడవుగాక అని. మాండవ్యుడు ఈ విధంగా సత్య ప్రమాణం చేయగానే యజ్ఞదత్తుడి వీపు నుంచి మరికొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. కుర్రవాడు లేచి కూర్చోగలిగాడు, కానీ నిలబడలేకపోయాడు. అప్పుడు మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి ఇలా అన్నాడు: నీవు కూడా సత్య ప్రమాణం చేయరాదా? కుర్రవాడు లేచి ఎప్పట్లాగా తిరగలుగుతాడు అన్నాడు. నేను ప్రకటించవలసిన సత్యం కూడా ఒకటి ఉన్నది. దాన్ని మీ ముందు ప్రకటించడానికి వీల్లేదు అన్నది మాండవ్యుడి భార్య విచారంగా. పిచ్చిదానా, ఎందుకు సందేహిస్తావు? మనకు గుర్రవాడి కన్నా ఎక్కువేమున్నది? సత్య ప్రమాణం చెయ్యి అని మాండవ్యుడు తన భార్యను ప్రోత్సహించాడు. అందుకు ఆమె ఒప్పుకొని ఒక శ్లోకం చెప్పింది. ఆ శ్లోకానికి అర్థం ఇది: నాయన, ఇవాళ నిన్ను ఆ పుట్టలో కాటు వేసిన విషసత్వాన్ని చూస్తే నాకు ఎంత అసహ్యమో, నీ తండ్రిని చూసినా అంత అసహ్యమే. నాకు ఈ ఇద్దరిలో తేడా ఏమీ లేదు. నేను చేసే ఈ సత్య ప్రమాణ ఫలితంగా మేలు కలిగి విషం విరిగి యజ్ఞదత్తుడు పూర్ణ జీవుడు అవుగాక అని. ఈ సత్య ప్రమాణంతో యజ్ఞదత్తుడి శరీరంలో విషం పూర్తిగా బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు లేచి చెప్పటిలాగే ఆడుకోసాగాడు. మాండవ్యుడు కృష్ణద్వైపాయనుడికి తిరిగి, స్వామి, మీరు ఉత్తమోత్తమమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా దాన్ని ఇష్టం లేకుండా సాగించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు కృష్ణద్వైపాయనుడు దానికి ఒకటే కారణం: ఒకసారి సంజసించి వెళ్ళిపోయినవాడు తిరిగి సంసారంలోకి అడుగు పెడితే వాణ్ణి అందరూ హేళన చేసి మూఢుడు అని నిందిస్తారు. అందుచేత ఆ జీవితం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరూ నన్ను గౌరవంగా చూడగలందులకై నేను తపస్విగానే ఉండిపోయాను. మరి నీవు అతిథి అభ్యాగతులకు ఇంత ఘనంగా ఆతిథ్యం ఇస్తావు కదా, ఆ పని అయిష్టంగా చేయడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నా తాత తండ్రి జగత్ప్రసిద్ధి పొందిన దాతలు. అందుచేత నేను కూడా వారి మార్గమే అనుసరించవలసి వచ్చింది. వారి కీర్తికి కళంకం తెచ్చానని జనం నన్ను ఆడిపోసుకోకుండా ఉండగలందుకై నేను వితరణగా దాన ధర్మాలు చేశాను. నాకు వాటి ఏందు ఏమాత్రం ఇష్టం ఉండి మాత్రం కాదు అని జవాబు చెప్పి మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి, పసితనంలోనే నాకు భార్యవై నా ఇంటికి వచ్చావు. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేశావు. నా పైన ప్రేమాభిమానాలు లేని ఈ జీవితం నీకు ఎంతో రోత పుట్టించి ఉండాలి. దాన్ని ఎందుకు సహించావు అని అడిగాడు. దానికి మాండవ్యుడి భార్య, మన వంశంలో స్త్రీ తన భర్తతో కాపురం చేయటం విధి కనుక ఈ జీవితం భరించాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మరొక భర్తను కట్టుకున్నట్టయితే లోకమంతా నన్ను కురటగా భావించి ఉండేది. మన అబ్బాయి క్షేమం కోరి మాత్రమే నేను ఈ విషయం బయట పెట్టాను అని సమాధానం చెప్పింది. నిజం చెప్పినందుకు నిన్ను నేను తప్పు పట్టను. ఇక ముందు నిన్ను ప్రేమతో చూస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను అన్నాడు మాండవ్యుడు తన భార్యతో. నీవు దానాలు చేయదలిస్తే ఇష్టంతోనే చేయి, కానీ ఇష్టం లేకుండా చేయకు. నేను కూడా ఇక మీద ఈ తాపస జీవితం మనస్ఫూర్తిగా సాగిస్తాను
అని కృష్ణద్వైపాయనుడు మాండవీయుడి వద్ద సెలవు తీసుకుని తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ పిల్ల మేఘం. ఇది 25 సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైన కథ. త్రిగర్త దేశంలో అందరూ కర్షకులే. ఆ దేశం ఎల్లప్పుడూ పాడి పంటలతో సమృద్ధిగా ఉండేది. అక్కడ ప్రజలు సుఖ సంతోషాలు పూర్తిగా వానదేవుడి పైన, అతడు పంపే మేఘాలపైన ఆధారపడి ఉండేవి. అయితే త్రిగర్త ప్రజలు ఎందరెందరో దేవుళ్ళను ఆరాధించేవాళ్ళు, కానీ ఆ వానదేవుణ్ణి, మేఘాలను మాత్రం ఆరాధించేవారు కాదు. మేఘాలకు కనీసం చేతైనా దండం పెట్టి తమ కృతజ్ఞత తెలుపుకునేవారైనా కాదు. ఇది చూసి మేఘాలకు ఒకసారి కోపం వచ్చింది. మేఘాలన్నీ దూర ప్రాంతాన సమావేశమై త్రిగర్త దేశం మీద ఒక్క చినుకు కూడా రాల్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాయి. దాని ఫలితంగా త్రిగర్త దేశానికి ఆ ఏడు వర్షాకాలం వచ్చింది, కానీ వర్షాలు రాలేదు. అక్కడ ప్రజలు కళ్ళు కాయలు కాసేలాగా ఆకాశం వేసి ఎదురు చూశారు. ఎక్కడ ఒక చిన్న మబ్బు దొరకైనా లేదు. ప్రజల ఆందోళన అంతా ఇంతా కాదు. వాళ్ళు పడే ఆవేదన చూసి మేఘాలు మహా సంతోషించాయి. కానీ తలవని తలంపుగా ఆ మేఘాల సంతోషానికి ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఒక పిల్ల మేఘం ఇతర మేఘాలతో చెప్పకుండా చేయకుండా త్రిగర్త దేశానికి వెళ్ళి అక్కడ జల్లు కురిపించి వచ్చింది. అమ్మయ్య, వర్షాలు ఆరంభమయ్యాయి అనుకుని త్రిగర్త ప్రజలు తాము దాచి ఉంచిన విత్తనాలను చల్లి నారుమళ్ళు వేసుకున్నారు. ఈ సంగతి పెద్ద మేఘాలకు తెలిసింది. పెద్ద మేఘాలన్నీ కలిసి పిల్ల మేఘాన్ని నానా చిబాట్లు పెట్టాయి. ఏమిటి నీ ఉద్దేశం? మేమంతా కలిసి త్రిగర్తలకు బాణపొట్టు లేకుండా చేసి ఏడిపించాలని తీర్మానించుకుంటే ఎవరికీ చెప్పకుండా పెట్టకుండా వెళ్ళి బాణ కురిపించి వస్తావా? అసలు నీకేమైనా బుద్ధి ఉందా? అంటూ ముక్క చిబాట్లు పెట్టాయి. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. నేనొక్క చిన్న జల్లుతో ఆ త్రిగర్తను దాచుకున్న విత్తనాల గింజలు కూడా వాళ్లకు దక్కకుండా నేలపాలు చేయించి మరీ వచ్చాను. ఆ సంగతి మీరేమీ గ్రహించడం లేదు అన్నది పిల్ల మేఘం పెద్ద మేఘాలతో బడాయిగా. త్రిగర్త దేశ ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది చూడడానికని పెద్ద మేఘాలు కదిలి వచ్చాయి. ఈలోపుగా జనం తహతహలాడిపోతున్నారు. ఒక్క జల్లు పడగానే వానలు ఆరంభమయ్యాయి కదా అనుకుని వాళ్ళు దాచుకున్న విత్తనాలు కాస్త మళ్ళల్లో చల్లేశారు. ఆ తర్వాత మళ్ళీ వాన చినుకు లేదు. వాళ్ళు అదే పనిగా ఆకాశానికి చూస్తూ మాటి మాటికి వానదేవుడికి, మేఘాలకు దండం పెట్టుకుంటూ ఆక్రోశిస్తున్నారు. వాళ్ళని చూసేసరికి పెద్ద మేఘాలకు కూడా ఎక్కలేని జాలి పుట్టుకొచ్చింది. అవి పిల్ల మేఘాన్ని పెద్దవాళ్లతో చెప్పకుండా పెట్టకుండా ఇలాంటి అల్లరి చిల్లర పనులు ఎప్పుడూ చేయకు మరి అని మందలించి త్రిగర్త దేశం పైన కుంభపోతగా వర్షం కురిపించి తమ దారిని తాము వెళ్ళిపోయాయి. తమ ప్రార్థనలు విని మొరలు ఆలకించి వర్షం ప్రసాదించినందుకు త్రిగర్త ప్రజలు అది మొదలుకొని వానదేవుడికి కొలువులు చేస్తూ వచ్చారు. అక్కడ ఈనాడు అనావృష్టి లేదు. అది సుక్షేత్రమైన ప్రదేశం. దీనికి అంతకు మూల కారణం పిల్లమేఘమే అన్న సంగతి పెద్ద మేఘాలకు తెలియదు. అది ఆకతాయితనంగా చేసిన పని చివరకు త్రిగర్త ప్రజల మంచికే దారితీసింది. పెద్ద మేఘాల చేత తలవాచేటట్లు చివాట్లు తిన్న కారణంగా పిల్ల మేఘానికి కూడా తాను ఘనకార్యం చేసిన సంగతి తెలియదు పాపం. కథ సమాప్తం. తరువాతి కథ దాతృత్వం. ఈ కథను రాసిన వారు శ్రీ కె మూర్తి బీకాం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? దాతృత్వం. అశ్వమేధయాగం చేసి అంతులేని దాన ధర్మాలు చేసిన ధర్మరాజు తనను మించిన దాత ప్రపంచంలో ఏనాడు ఉండి ఉండడు అని గర్వపడ్డాడు. ఇది గ్రహించిన కృష్ణుడు ఒకసారి ధర్మరాజును పాతాళాన్ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ రాజులాగా ఉన్న బలి కృష్ణుడి మర్యాదలు చేసి ధర్మరాజును కనీసం పలకరించలేదు కూడాను. అందుచేత కృష్ణుడు పరిచయం చేస్తూ, ఇతను ధర్మరాజు, ఏ యుగంలో కూడా ఎవరూ చేయలేని దానాలు ఇతను చేశాడు అన్నాడు. బలిచక్రవర్తి చెవులు మూసుకుని, ఎంత పాడుమాట విన్నాను. దాన ధర్మాలు చేసి గొప్పవాడు కావటం కన్నా హీనం ఏమున్నది? నా రాజ్యంలో దాన ధర్మాలు చేస్తానంటే ఎవరైనా వస్తారా? ఎందుకు వస్తారు? అందరూ నా అంతటి వాళ్లే అన్నాడు. ఈ మాటలని ధర్మరాజు తలవంచుకున్నాడు. కథ సమాప్తం.